బావా ఏమైందిరా? నేను ఒకరిని కలిసిన తెలుసా? నాకు తెలీదు. వాళ్ళెవరో తెలియదు నీకు, చూపిస్తా చూడు. మధు అక్క. హలో, ఎట్లున్నారు మోతవారి? నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? డీజటీలు తెలుసా ఇది? చూడు తెలుసా డీజటీలు? చచ్చిపో నువ్వు ఇక. అది నేను కలిసినావంటే నేను పాత్ర పెడతా బతుకుండగానే. ఆ బ్లూటూత్ సమయం లోపలికి రమ్మ బ్రేక్ ఇద్దాం. వచ్చి నీవు ముద్దులాడిపోరా. లడ్డు కావాలా నాయనా? రాటు తేలిన అయ్యి బాబోయ్, రెచ్చగొక్కనన్నా రాటు తేలిన మసలేసినాను. రాత్రిరంతా తైతక్కలే. సగం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. అవునా? ఏదిరా? ఇక చూడరా బాబే. అడ్డి అమ్మ, సకానికి సగం మంది తప్పు కదండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయాలని, గంట మార్క్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. మీ లక్ష్మి లోపల పిల్ల బరాబర్ మాట్లాడుతుంది. బిగ్ బాస్ 8 చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా ఉంది సీజన్? ఎలా ఉంది? చాలా చెత్తగా ఉందండి. నోటికొస్తే అది మాట్లాడకి ఎంత బాగుంది. ఎందుకు చెత్తగా ఎందుకు అనిపిస్తుంది? క్రోమా మొత్తం అక్కడే కనిపిస్తుంది. ఇంకోసారి అన్న ఎందుకు చెత్తగా ఎందుకు అనిపిస్తుంది? క్రోమా మొత్తం అక్కడే కనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే ఏం నచ్చట్లేదు. సోనియా అన్న అమ్మాయి అక్కడ రొమాన్స్ చేస్తుంది. తెలిసిపోయిందా? ఇంకొకటి ఎవడి పేరేంటి, జుట్టు పీక్కుంటాడు కదా, ఆడి పేరేంటి, సంథింగ్ రావట్లేదే. మన ఇగ్గు ఏకం పీకేశాడు కదా, మణికంట. వీళ్ళిద్దరిదే వావరేషన్ అసలు ఏం బాగోలేదు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. స్క్రోల్ చేయకు. ఎందుకు? ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పేసి వెళ్ళిపో. ఓహో, నీ లైఫ్ లో నిన్ను బాగా హర్ట్ చేసిన పర్సన్ నేమ్ ఏంటి? అంటే అది కామెంట్ చేసి దిగిపోద్ది. ఇదేవతిరా? అప్ని పల్కో మే ముజ్కో ఛుపాసనే. మరీ చిన్నపిల్ల ఉంది. ఏదో చేద్దాం. పాపం సార్, ఆడపిల్ల సార్, వదిలేండి సార్, ఆడపిల్ల సార్, వదిలేండి. అరే నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఫస్ట్ లో చూపించినంత ప్రేమ, ఫస్ట్ లో చూపించినంత కేరింగ్, మళ్ళీ అదే చెప్పి మమ్మల్ని తొప్పకండి. ఫస్ట్ లో చూపించినంత ఇంపార్టెన్స్ ఎందుకురా జీవితాంతం ఉండవు? భగవంతుడా, అదే ప్రశ్న. మామ నేను నిజంగా సింగిలే. మాకు నమ్మకం లేదోరా, ఏమనుకో. నేను నమ్మట్లేదు కదా. 1 సెకండ్. నాకు అర్థం కాలేదు సార్. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఒక తమ్ముడు కామెంట్ పెట్టి అన్న పచ్చిమిరపకాయ ముక్కలు పెట్టుకున్నాడు. ఒకరే తమ్ముడు పెట్టుకున్నా, అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది డన్. ఓకేనా? ఒరే మేడిపల్లి స్టార్, నువ్వు మొడ్డకాడ మిరపకాయలు పెట్టుకున్నావు గాని అది ఎట్లా పెట్టుకున్నావు అనేది చూపించినారా? ఇడిచి పెట్టుకోరా. నువ్వు మొగను అయితే ఆ విషయం ముందే చెప్పాలరా. మొగను అయితే ఇడిచి ముక్కులో పెట్టుకోరా. అందరికి గురు, నీకేమన్నా కనిపించి చెప్తున్నా అంటే ఇంకా 3 days లో అయితే సిపిఎల్ మ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతుంది. గైస్ అందరికి దీని దురద తగ్గింది అనుకుంటా. అందుకే చూసుకున్న వాళ్ళకి చూసుకున్నంత ఫ్రీగా తెరనే ఓపెన్ చేసి పెడుతుంది. లేదు, సుఖం లేదు. బేకార్ ముండా. నువ్వు నాకు కావాలి, చాలా చాలా కావాలా? కరెక్టే, నేను నీ మీద అరిచాను, గొడవ చేశాను. నీకు నేను దయ్యంలాగా కనిపించుండొచ్చు, జర్రు ఉంటే చచ్చిపోతుంటరా.
కానీ ఆనంద్, అవన్నీ నేనెవరి దగ్గర చేయలేను. నీ దగ్గరే. నీకు అర్థమవుతుందా? ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. ఓకే సెకండ్ అండి. బేబీ నీకోసం ఒక ఫన్నీ క్వశ్చన్. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? వేసుకునేటప్పుడు టైట్ గా ఉంటది, ఇదే వాడంగా లూజ్ అవుతది. ఏంటది? ఏదైనా కొత్త ఉంటే చెప్పు, అసలే సిరాకెత్తి పోయి కూర్చున్నావు. అది డబుల్ మీనింగ్. అవునే, ఇది ఇన్స్టాగ్రామ్ అనుకుంటున్నావా లేకపోతే నీ ఇల్లు? ఒరేయ్ తమ్మి నమస్తేనే. అరే మంచి గుర్తుపెట్టినావు. సార్ ఇంటర్వ్యూ ఇవ్వండి సార్ అని మీరు అడుగుతున్నా. నా తొప్పలే ఇంటర్వ్యూ మీరు ఇచ్చేదేంద్రా? ఇది వ్యాపారం. ఇగో ఈ ఒక్క బర్రె వేస్తుంది నాకు వారానికి 1000 రూపాయలు. సరేనే వట్టిపోయింది కాదు. ఈ బర్రె 1000 రూపాయలు ఇస్తుందా? ఏం చేద్దామంటావు మరి? ఇస్తుంది అతలో 1000 ఇస్తుంది. వారానికి 2000. ఉండవా ఏ ఆగుని ఈ 2 కలిసి ఇస్తారా నాకు? మీరు ఇచ్చే పైన నాకు ఎంటికతో సమానం. చూడడానికి జెంట్లు మేళ ఉన్నావు, పక్కన బేగ్ అనేది తిరుగుతున్నట్టు. నీ అమ్మ నేనేంటి, నా టాలెంట్ ఏంది? నీ అమ్మ నన్ను కొనాలంటే చాలా ఇది ఉండాలరా మీకు దిమాకు. పందిలాగా పానీపూరీలు తిని ఒళ్ళు పెంచడం కాదురా బేవార్సి ఎదవా. వారానికి 2000 సరిపోదా? ఓకే ఓకే ఓకే. హాయ్ నా ఇన్స్టా ఫాలోవర్లందరికీ. యాక్చువల్గా మంత్ తాగేసాను ఫ్రెండ్స్. మన ఊరు పారంబోకుల్లో నెంబర్ 1 పారంబోకురా నువ్వు. ఎవరైనా రావాలనుకుంటే వచ్చేయండి ఇంటికాడికి. ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. ఒంగోలులో ఉన్నాను, ఒంగోలు పక్కన అద్దంకి. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా. ఎవరైనా రావాలనుకుంటే వచ్చేయండి ఫ్రెండ్స్. ఏం చెక్క అమ్మ నన్ను ఆడుకుందాం. సరేనా? మందు తాగి చెప్తాను లేదు నిజంగా అంటున్నా. పెళ్లి చేసుకోరా. మచ్చి కైపెక్కేసింది ఫ్రెండ్స్. పోలీసులు పిలిపించి లంచం బయటికి ఎట్టించా. అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్, చాలా నమ్మించి ముంచినారే, దొంగ దెబ్బ తీసినారే. एक से बड़े की एक दिख रहे हैं यार इसमें. ఇదిగో ఇలాగా. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. మీరు బాగా వేసుకుంటున్నారా? వేసేవాడెవడు? ఫుల్గా వేసుకుంటున్నారా? వేయించుకునేవాడెవడు? నాకైతే లేదు వేసుకోవడానికి. నాకు ఆ ఛాన్స్ కూడా లేదు వేయించుకోవడానికి. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. ఏం చేస్తావురా? మీరు బాగా ఫుల్గా అబ్బా రొమాన్స్గా వేసుకుంటున్నారా? చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఫస్ట్ ముద్దు అంటాడు, తర్వాత నడుము అంటాడు, తర్వాత నేను చూడాలనిపిస్తుంది బేబీ ఒకసారి వీడియో కాల్ చేయంటాడు. బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. అక్కడ స్టార్ట్ అవుతుంది అసలైన సినిమా. అది చూపించు ఇది చూపించు అనుకుంటూ మన అందాలన్నీ పొగడేస్తాడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మనమేమో ప్రపంచంలోనే మనకన్నా అందగతి. సారీ, కామెడీ లవర్స్ కి అయితే ఆ కామెడీ కనిపిస్తుంది. డాన్స్ వాళ్ళకైతే ఫ్యాన్స్ లైక్ మీ యుల్ ఎంజాయ్ క్రేజీలీ.